వైట్ హౌస్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్షల్ ఆర్ట్స్ నిర్వహిస్తున్నారు. దీనికి ఇప్పుడు డెమోక్రాట్లు ఏమొచ్చేసి వ్యతిరేకిస్తున్నారు. అసలు వైట్ హౌస్లో ఈ వినోదం ఏంటి? అది పాలనా పరంగా నిర్మించినటువంటి ఒక భవనం. దాని నుంచి పాలన మాత్రమే చేయాలి కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఏంటి అనేది ఇప్పుడు డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు. ఇక్కడ ట్రంప్ ఏమొచ్చేసి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నిర్వహిస్తున్నాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే 8 రకాల కుస్తీలకు సంబంధించినటువంటి పోటీలు జరుగుతాయి ఇక్కడ. అంటే ఒకే రింగ్లో 8 మూలాలు ఉన్నటువంటి ఒకే రింగ్లో 8 రకాల ఈ కుస్తీలు అయితే జరుగుతాయి ఒకేసారి. ఇప్పుడు అది చాలా పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అక్కడ అమెరికాలో. దాన్ని విపరీతంగా చూస్తున్నారు కూడా. దీనికోసం ఇప్పుడు వైట్ హౌస్లో ట్రంప్ 500 కోట్ల రూపాయలు అంటే $60 మిలియన్ ఖర్చు పెట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికాకి జూలై 4వ తారీఖున ఇండిపెండెన్స్ డే వస్తుంది. 250th ఇండిపెండెన్స్ డేని చాలా ఘనంగా సెలబ్రిటీ చేయాలని ఇప్పుడు చూస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా అంటే చాలా వస్తువులు, ప్రతి వస్తువుని కూడా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టారు. 250th యానివర్సరీ అని చెప్పి క్యాప్లు అమ్మేస్తున్నారు, గ్లాసులు అమ్మేస్తున్నారు, జెండాలు అమ్మేస్తున్నారు, స్టిక్లు అమ్ముతున్నారు, స్పూన్స్, కర్చీఫ్లు, ఏ దొరుకుతాయి అన్నీ ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి ఈ అమెరికాకి చెందినటువంటివి. ఆ విధంగా కూడా నిధులు సేకరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా అంటే ఇంత పెద్ద ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఏమాత్రం ఖర్చు పెట్టమేంటి అనేది ట్రంప్ మాట. పైగా ఇది భూమి మీదే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. అలాగే అటువైపు డెమోక్రాట్లు ఇది కేవలం 250 స్వతంత్ర దినోత్సవం కోసం కాదు, తన పుట్టినరోజు కోసం ఇంత షో చేస్తున్నాడని అటు డెమోక్రాట్లు కూడా అంటున్నారు. అయితే ఇటు రిపబ్లికన్లు కూడా ట్రంప్ చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రాం గురించి విరుస్తున్నారు. ఎందుకు అంటే 250th ఇండిపెండెన్స్ డే మంచిదే, దాన్ని ఘనంగా చేయాలి, అది ఎక్కడ చేయాలి అక్కడే చేయాలి. కానీ వైట్ హౌస్ విషయంలో ఇలా ప్రతిదాన్ని ఎంటర్టైన్మెంట్కి మార్చేస్తే రేపు వైట్ హౌస్కి ఉన్నటువంటి ఆ ప్రభావం పోద్ది, దాని యొక్క వైభవం పోద్ది, దాని యొక్క గౌరవం పోద్ది, ఇవన్నీ కోల్పోవలసి వస్తుందని డెమోక్రాట్లే కాదు ఇటు రిపబ్లికన్లు కూడా ట్రంప్ను విమర్శిస్తున్నారు. కానీ నేరుగా విమర్శించలేకపోతున్నారు. ముఖ్యంగా వైట్ హౌస్ అధికారులు ఎవరూ కూడా దీన్ని వ్యతిరేకించలేకపోతున్నారు. ఎందుకంటే ట్రంప్ను వ్యతిరేకిస్తే తర్వాత వాళ్ళ పదవిని పీకి పడేస్తారని వాళ్ళకి తెలుసు. సో ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా విమర్శించలేకపోతున్నారు. డెమోక్రాట్లు విమర్శించినా ఇప్పుడు పట్టించుకునేవాళ్ళు లేడు. ఇంత డబ్బు అవసరమా? $60 మిలియన్ అంటే ఎంత? పైగా ఇప్పుడు మిగతా కార్యక్రమాలు చేయడానికి నిధులు సేకరిస్తున్నారు కదా, ఆ నిధులు ఎంతవరకు వచ్చాయో తెలియదు ఇంకా. కాబట్టి ఇంకా ప్రభుత్వ ఖజానా నుంచి కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రపంచం ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది, అమెరికా ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి ఖర్చులు పెట్టాలన్న విధంగా అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా ప్రజలు కూడా దీని మీద డిమాండ్ చేస్తున్నారు.